ఆచి చికెన్ మసాలా. కర్ణాటక తమిళనాడు మీదుగా కొమ్మరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం పడుతోంది. కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాలో వానలు పడుతున్నాయి. మిగతా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వర్ష ప్రభావం అధికంగా ఉంది. సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. జిల్లాలోని జహీరాబాద్, అలాగే గారసంగం, కోహీర్, మునిపల్లి, నారాయణ్ ఖేడ్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇక వర్ధిపూర్, ఇక ఘారాసంగం, జిర్లపల్లి, చీలేపల్లి, మేదపల్లి తదితర గ్రామాల్లో వడగండ్ల వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆయా ప్రాంతాల్లో చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న, శనగ, గోధుమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో కొన్న భారీ వర్షం పడింది. దీంతో మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రైట్, తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. హైదరాబాద్ వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపినట్టుగానే రాత్రి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనైతే అకాల వర్షం కురుస్తుంది. అకాల వర్షంతో కూడా పెద్ద ఎత్తున అపారమైనటువంటి నష్టం కూడా వాటిల్లుతుంది. సో ఈ టైంలో కురిసేటువంటి వర్షము కేవలం వర్ష ప్రభావమే కాక భారీగా వడగాలు పడడము, ఈదురుగాలు వేయడము, భారీ శబ్దాలతోటి ఉరుములు మెరుపులతో పాటు పిడులు కూడా పడుతూ ఉండడం వల్ల ప్రజలైతే పెద్ద ఎత్తున బెంబేలెత్తిపోతున్నారు. ఈ భారీ శబ్దాలతోటి కూడా ప్రజలు వణికిపోతున్నారు. సో రాత్రి నుంచి కూడా చాలా జిల్లాల, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో 1 గంట నుంచి, కొన్ని ప్రాంతాల్లో 2 గంటల నుంచి, మరికొన్ని ఏరియాలో 3 గంటల నుంచి కూడా రాత్రి భారీగా వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం నమోదు కాక మరికొన్ని చోట్ల భారీగా వర్షపాతం నమోదవుతుంది. సో రాత్రి ఒక నిజంగా చెప్పాలంటే శివరాత్రి అయితే ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే ఈ అకాల వర్షంతో కనిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే విపరీతమైనటువంటి భారీగా ఉరుములు, శబ్దాలు, దాంతో పాటు మెరుపుల యొక్క లైటింగ్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా ప్రజలు భయపడారు. తర్వాత కూడా పిడుగుపాటు శబ్దాలు కూడా చాలా భయంకరంగా వినిపిస్తుండటంతో కూడా తమ ఇంటి పక్కనే పడ్డదా, తమ ప్రాంతంలో పడ్డదా, లేకుంటే తాము నివసిస్తున్నటువంటి ఇంటిపైనే పడ్డదా అనేటువంటి ఒక భయం అయితే ప్రజల్లో నెలకొంది. రాత్రి అంతా కూడా చాలా మంది కూడా జాగరణ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఎందుకంటే భారీగా ఈదురుగాలు కూడా రాత్రి ఎక్కువగా రావడం జరిగింది. భారీ గాలులతోటి కూడా ఎక్కడెక్కడ అసలు ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నాయి, విద్యుత్ స్తంభాలు ఎక్కడ నేలకొరిగాయి, భారీ వృక్షాలు కూడా ఎక్కడ నేలకొరిగాయనే సమాచారం కూడా ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే పెద్ద ఎత్తున మాత్రం నష్టం వాటిల్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అంత నష్టం కనుక వాటిల్లకపోతే రాత్రి నుంచి కూడా విద్యుత్ కు అంతరాయం ఉండేది కాదు. ఎక్కడైతే ఈ వర్ష ప్రభావము, ఈదురుగాల ప్రభావము, పిడుగులు, ఉరుముల మెరుపుల ప్రభావం ఉందో ఆ ప్రాంతాల్లో అన్నిటి కూడా రాత్రి నుంచి కూడా కంప్లీట్ గా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది శివ. ఒకవైపు చీకటి, మరోవైపు ఉరుములు మెరుపుల శబ్దాలు, ఒకవైపు విపరీతమైనటువంటి గాలులతోటి కూడా ప్రజలైతే రాత్రి అంతా కూడా నిద్రలేని రాత్రి అయితే గడిపారని చెప్పుకోవచ్చు. సో రైతులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నైట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూసుకుంటే మామిడి పంటలు అయితే పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. మామిడి
కాయలైతే చెట్టు మీద ఉండే అవకాశం లేదు, మామిడి పూత కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అంతటి స్పీడ్ తోటి కూడా గాలులు వీచాయని చెప్పవచ్చు. దాంతో కూడా మామిడి రైతాంగానికి తీవ్రమైన నష్టం వాటిల్ది. మొక్కజొన్న పంట కూడా నేల కోరిపోయింది. గోధుమ పంట గాని, జొన్న పంట గాని, అలానే ఆరబెట్టినటువంటి మిర్చి కూడా పూర్తిగా తడిచిపోయి కలర్ మారింది. సో పసుపు కూడా ఇప్పుడే వచ్చింది కాబట్టి పసుపు ఆరబెట్టే క్రమంలో కూడా తడిస్తే పసుపు పంట కూడా నష్టం వాటిల్లింది. అంటే ఏ రకంగా చూసినా సరే నైట్ నుంచి కంటిన్యూ అయినటువంటి సిచ్యువేషన్ ఏదైతే వర్షం ఉందో దాని ఎఫెక్ట్ అయితే చాలా పెద్దగానే ఉండే అవకాశం ఉంది శివ. పెద్ద ఎత్తున కూడా రైతాంగానికి అయితే నష్టం వాటిల్లినట్టుగా అయితే చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఒకవైపు పవర్ లేదు, ఒకవైపు చిమ్మని చీకట్లు, భారీగా ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు, భయంకరమైనటువంటి శబ్దాలతో కూడా రాత్రంతా కూడా పిడుగులు పడ్డాయి. అసలు పిడుగు ప్రభావం ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ పడ్డది అనేది ఇన్ఫర్మేషన్ కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఇక విద్యుత్ స్తంభాలు నేల కొరిగడము, భారీ భారీ వృక్షాలు కూడా కింద పడిపోవడము సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అటు విద్యుత్ శాఖ కూడా సేకరిస్తున్నారు శివ. సో ఇప్పటికీ కూడా మనకి ఇంకా ఆ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఉరుములు, మెరుపులు ఇంకా వీస్తూనే ఉన్నాయి. భారీ భారీ పిడుగుపాటు శబ్దాలు కూడా ఇంకా చాలా చోట్ల పడుతూనే ఉన్నాయి. సో మొత్తానికి వాతావరణ శాఖ చెప్పినట్టుగా సో 18, 19, 20 ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు మాత్రము తెలంగాణకు అయితే చాలా ముప్పు పొంచి ఉందని ఆల్రెడీ 4 రోజుల క్రితం వాతావరణ శాఖ చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిరోజు మన జీ న్యూస్ ఛానల్ కూడా ప్రజలకు తెలియజేస్తుంది. ఎందుకంటే రాబోయే మార్చి 18, 19, 20 ఈ 3 రోజులు కూడా తెలంగాణలో అకాల వర్షంతో కూడా భారీ ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రతిరోజు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, జీ న్యూస్ చెప్పినటువంటి సమాచారం కరెక్ట్ గా కూడా మ్యాచ్ అయిందని చెప్పవచ్చు. సో రాత్రి నుంచి కూడా వర్షం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. దాదాపు గంటకు అయితే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీస్తున్నట్టుగా కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. సో ఎక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. మరొక ఈ రోజు, రేపు, ఎల్లుండి ప్రభావం 3 రోజులు ఎక్కువగా ఉండి తర్వాత 21, 22 రోజుల పాటు కాస్త తగ్గే అవకాశం ఉంది. అంటే మొత్తానికి 5 రోజుల పాటు తెలంగాణలో మాత్రము అకాల వర్షం ఎఫెక్ట్ ఉంటుంది. ఈదురుగాలు, పిడుగులు, వడగళ్ల వాన కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. సో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు కొట్టున్న శివ. ఒక పక్క అకాల వర్షంతో రైతుల ఇబ్బందులు, ఆవేదన ఈ రకంగా ఉంటే పలు చోట్ల విద్యుత్ కి కూడా తీవ్ర అంతరాయం కలిగినట్టు తెలుస్తుంది కదా. ఏంటి పునరుద్ధరణ మొదలైందా? అధికారులు చర్యలు దానికి అనుగుణంగా తీసుకున్నారా ఇప్పటికే శివ? ఎందుకంటే నైట్ జరిగినటువంటి సిచ్యువేషన్ పరంగా ఆల్రెడీ విద్యుత్ శాఖ అధికారులు నైట్ కూడా అలర్ట్ గానే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అటు వాతావరణ శాఖ నుంచి కూడా ప్రభుత్వం నుంచి తెప్పించుకుంటున్నారు. ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణంలో స్పష్టమైనటువంటి మార్పులు కనిపించాయి. ఎందుకంటే రాత్రి ఎలాగో వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సీజన్ లో అంటే వానాకాలంలో కాకుండా ఎండాకాలంలో పడేటువంటి వర్షాల వల్ల ఖచ్చితంగా కూడా పిడుగులు ఉంటాయి, వడగళ్ల వాన పడుతుంది, భారీగా ఈదురుగాల్లో కూడా వీస్తాయి. కాబట్టి సో అంచనా మేరకైతే నైట్ అంతా కూడా విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్ గానే ఉన్నారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎక్కడ భారీగా ఈదురుగాలు వీచాయో అక్కడ మాత్రము పవర్ సప్లై కంప్లీట్ గా కూడా నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఉరుములు, మెరుపులతోటి గాని, ఈదురుగాలతోటి గాని విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే ఎక్కువగా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. ముప్పు ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ చాలా చోట్ల కూడా పవర్ సప్లైని విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే బంద్ చేశారు. దీంతో నైట్ అంతా కూడా చాలా చోట్ల కూడా చీకటే ఉంటుంది. సో ఇంకా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితేనే వాళ్ళకి తెలుస్తుంది. దాంతో పాటు టెక్నికల్ గా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, టెక్నికల్ గా కానీ కూడా ఏ ట్రాన్స్ఫారం దగ్గర పవర్ సప్లై ఆగిపోయింది, ఏ ట్రాన్స్ఫారం పాడైపోయింది, ఏ లైన్ ల 11 kV కానీ, 33/11 kV కానీ మెయిన్ కి సంబంధించినటువంటి విద్యుత్ లైన్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయిపోయాయి, ఎక్కడ మన పవర్ సప్లై కట్ అయిపోయింది అనే ఇన్ఫర్మేషన్ కూడా టెక్నికల్ గా
వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ సమాచారం అంతా సేకరిస్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ అయిపోయింది కాబట్టి కొన్ని చోట్లకైతే నైట్ అయి విద్యుత్ శాఖ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి డ్యూటీలు చేసేటువంటి విద్యుత్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్లారు. కాకపోతే ఏంటంటే ఈ భారీగా కురుస్తున్నటువంటి వర్షం వల్ల గానీ ఈ ఉరుములు పిడుగులు కూడా, ఎందుకంటే అవి కూడా పిడుగులు కూడా ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్ల మీద పడే అవకాశం ఉంటుంది, వృక్షాల మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త అలర్ట్ గా ఉన్నారు విద్యుత్ శాఖ సిబ్బంది నుంచి కూడా. ఎక్కడైతే పవర్ సప్లై కట్ అయిపోయిందో, ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడిందో అక్కడికి వెళ్లి కూడా మరమ్మతులు చేస్తున్నారు. ఇంకా విద్యుత్ స్తంభాలు నేల కొరగడము చాలా చోట్ల ఓపెన్ ప్లేసెస్ ఉంటుంది. టౌన్ లో గానీ మనకి విలేజ్ లో గానీ తెలిసిపోతుంది తప్ప ఇంకా మైదాన ప్రాంతాల్లో గానీ వ్యవసాయ ప్రాంతాల్లో గానీ గ్రామాలకు వెళ్తుంటే మధ్యలో ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది కాబట్టి సో ఆ ప్రాంతాల్లో కూడా టెక్నికల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని కూడా పునరుద్ధరించే కార్యక్రమాలు అయితే విద్యుత్ శాఖ అధికారులు చేస్తున్నారు శివ. ఇక వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఉదయం నుంచి కూడా పంట నష్టానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడానికి కూడా క్షేత్రస్థాయికి కూడా వ్యవసాయ శాఖ సిబ్బందిని కూడా పంపించడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం శివ. సో మొత్తానికైతే ఇంకా ఈ వర్షం ఎఫెక్ట్ అయితే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఉండే అవకాశం ఉంది. సో అంటే నైట్ ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూసుకుంటే మాత్రము పెద్ద ఎత్తున మాత్రము నష్టం వాటిల్లే అవకాశం అంటే వ్యవసాయానికి కానీ ఇటు విద్యుత్ శాఖ కానీ జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా అందినటువంటి సమాచారం శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.